దక్షిణ భారతదేశంలో పలు రంగనాథస్వామి ఆలయాలు ఉన్నాయి. అన్నిటిలోకి శ్రీరంగ ప్రసిద్ధిగాని, శ్రీరంగ వెళ్ళడానికన్నా ముందుగా ఆదిరంగనాథుడిని దర్శించుకోవాలని అంటారు. అది ఆదిరంగుడు కొలువైన క్షేత్రమే. శ్రీరంగపట్టణము, రంగనాథస్వామి దేవాలయము, ఆ తర్వాత కర్ణాటకలోనే ఉన్న మధ్యరంగ క్షేత్రాన్ని దర్శించుకొని అప్పుడు శ్రీరంగానికి వెళ్ళాలని చెబుతారు. విజయనగర రాజుల శిల్పకళా వైభవాన్ని ప్రతిబింబించే ఈ ఆలయము కర్ణాటకలోని 5 స్తంభాల రాజగోపురంతో కనిపించే ఈ ఆలయాన్ని కొన్ని వందల సంవత్సరాల కింద ఒక భక్తుడు నిర్మించాడు. 108 వైష్ణవాలయాలలో ఒకటిగాను పేర్కొన్న ఈ ఆలయాలు నిర్మాణం ఎలా జరిగిందంటే, ఒకసారి గౌతమ మహర్షి విష్ణుమూర్తి కోసం తపస్సు చేశాడంట. విష్ణుమూర్తి ప్రత్యక్షమైతే స్వామిని శయన రూపంలో చూడాలని ఉంటుంది అనుమతించాడంట. అందుకే శ్రీమన్నారాయణుడు రంగనాథుడిగా అవతరించి మహర్షిని దర్శనమిచ్చాడంట. ఆ తర్వాత విశ్రాంతి తీసుకునేందుకు ప్రశాంతమైన వాతావరణం కోసం వెతుకుతూ చివరకు ఇక్కడకు వచ్చి కావేరీ నది ఎదురుగా ఉండిపోయాడంట. అందుకే ఈ ప్రాంతానికి శ్రీరంగపట్టణం అనే పేరు వచ్చింది. కొన్నాళ్లకు ఈ ప్రాంతానికి స్థానిక అధికారిగా ఉన్న తిరుమలయ్య అనే విష్ణుభక్తుడు స్వామిని ఆలయానికి నిర్మించాడంట. రంగనాథుడి వెంట అక్కడే కొలువుదీరాడంట. అందుకే కాబట్టే ఈ క్షేత్రానికి ఆదిరంగ క్షేత్రం అనే పేరు వచ్చింది. ఆ తర్వాత హొయసల విజయనగర రాజుల ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసినట్టుగా చరిత్ర ద్వారా అవగతమవుతుంది. ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని పాలించే హొయసల రాజులైన విష్ణువర్ధనుడు విశిష్ట దైవతకర్త రామానుజాచార్యులకు శ్రీరంగపట్టణం ఇవ్వడంతో ఇది ఆగ్రహంగా మారిందంట. అలాగే ఈ ఆలయంలో ఉన్న విగ్రహాన్ని బ్రహ్మ స్వయంగా తయారుచేసి శ్రీరాముడి పూర్వీకులకు ఇచ్చాడంట. అది తర్వాత ఇక్కడకు చేరిందనే కథ ఆచరణలో ఉంది. 5 స్తంభాల రాజగోపురం దాటి లోపలికి వెళ్తే భక్తులకు గర్భగుడిలో ఆదిశేషుడిపై శయనమిచ్చే రంగనాథుడు, రంగనాయకి సమేతంగా